హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ కవిత. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ఈరోజు డిష్ ఏంటంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఇది సూపర్గా ఉంటుంది కదా. మటన్లోకి, చికెన్ సూప్లోకి, మటన్ సూప్లోకి, ఫిష్ కర్రీలోకి, పప్పులోకి, చారులోకి అన్నిట్లోకి నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇంకా మనము డిష్ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఏంటంటే మంచిగా అంటే ఇది బియ్యం రవ్వతో చేస్తారనమాట, బియ్యం పిండితోని. బయట దొరికే షాప్స్లో కంటే మనం పట్టించిన బియ్యం పిండితో సూపర్ చేయొచ్చు. అది వచ్చేసి నేను ఒక 6 కప్స్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను. అండ్ ఒక జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర. ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దగానే కోసేసుకున్నాను, బికాస్ మిక్సీ పెట్టేసుకుంటాం కదా. అండ్ శనగపప్పు ముందుగా నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అండ్ దీంట్లో పల్లీలు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, మన విష్. అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ నువ్వులు. సాల్ట్ ఏంటంటే కలుపుకునేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను ఈ మిక్సీ జార్లోకి ఇది మంచిగా ఉల్లిపాయలు ఉంది కదా, అది మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను. కొంతమంది కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసుకుంటారు, బట్ నేను మొత్తము మెత్తగా గ్రైండ్ పట్టేసుకుంటాను. సో దాంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సో అయిపోయింది, మిక్సీ పట్టేసాను. చూడండి ఎంత మెత్తగా మిక్సీ పట్టాను. సో ఈ పేస్ట్ అంతా మంచిగా ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర అండ్ ఈ పేస్ట్ బియ్యం పిండిలో మిక్సీ పట్టేసాను. అండ్ దీంట్లో శనగపప్పు అండ్ మనము నువ్వులు తీసి పెట్టుకున్నాం కదా, నువ్వులు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మంచిగా వాటర్ తీసుకొని, వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది బికాస్ నేను 6-7 కప్స్ దాకా బియ్యం పిండి తీసుకున్నాను. వాటర్తోని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మరి మెత్తగా అసలు కలపకూడదు, చపాతీ పిండిలాగా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇది కలుపుకోవడానికి. సో చూడండి, మనం కలుపుకున్న కొద్దికి మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కడాయి తీసుకోవాలి ఫస్ట్. సో మనకి ఇప్పుడు ఈ పిండి చేతితో పట్టుకుంటే ఇలా జస్ట్ ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మనము కడాయికి అద్దుకునేటప్పుడు మంచిగా మొత్తం కడాయి స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. సో కడాయి తీసేసుకొని దాంట్లో నూనె పోసేసుకుందాము. కడాయి ఏం వేడి చేయనవసరం లేదు. నూనె పోసేసుకొని మంచిగా కొంచెం ఎక్కువ ముద్ద తీసేసుకొని, సర్వపిండి ఎక్కువ ముద్ద తీసేసుకొని మంచిగా కడాయి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా చేతితోనే స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా, లావుగా, మరీ సన్నగా కాకుండా కూడా సన్నగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. క్రిస్పీగా కొంచెం గట్టిగా వస్తుంది. బట్ ఏంటంటే ముక్కలుగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మరీ సన్నగా కాకుండా మరీ లావుగా తినేటట్టు కాకుండా మంచిగా మీడియం సైజులోకి మీడియంగా ఉండేటట్టు అద్దుకోవాలన్నమాట. జస్ట్ అలా చిన్న డాట్స్ పెడదాము, బికాస్ మంచిగా కాలుతుంది కింద మొత్తం. పైన కూడా మంచిగా వేడి అనేది వచ్చి పైన కూడా మొత్తం మంచిగా కాలుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక 10 మినిట్స్ లోపల కొంచెం హై ఫ్లేమ్లో పెడదాము. 10 మినిట్స్ కూడా అవసరం లేదు, 5 మినిట్స్ పైన హై ఫ్లేమ్లో పెడదాము. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కడాయి రెడీ చేస్తున్నాను. ఒక 2 కడాయిస్ ఉంటే మంచిగా వెంటనే చేసుకోవచ్చు. ఒకటే గిన్నెలో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది మనకి.
అండ్ సర్వపిండి మళ్ళీ నెక్స్ట్ మంచిగా రావాలి నెక్స్ట్ మనం పట్టేటప్పుడు అంటే ఆ కడాయి మనం తీసేసాక మళ్ళీ ఆ కడాయి అనేది క్లీన్ చేసేసుకోవాలి మొత్తము. సోప్ పెట్టేసుకొని కడిగేసుకొని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ సర్వపిండి సెకండ్ సర్వపిండి అనేది మళ్ళీ ఇదే షేప్లో ఇదే స్ట్రక్చర్లో టేస్టీగా మంచిగా వస్తుంది, లేకపోతే మంచిగా రాదు అని అంటారు. సో ఇది చూడండి, ఇది ఒకటి కాలింది కింద మంచిగా. ఇప్పుడు మూత ఒకసారి తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాలనిద్దాము. ఇలా మెల్లమెల్లిగా కాల్చుకుంటూ దాన్ని తిప్పుకోవాలి ఇప్పుడు మనము ఈ సర్వపిండిని. ఇప్పుడు 2 కడాయిలో ఉన్న సర్వపిండి తిప్పేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, అది అవ్వడానికి అవుతుంది. చూడండి ఇది ఎంత బాగా కాలిందో, సూపర్ ఉంటుంది. శనగపిండి మధ్య మధ్యలో నువ్వులు అక్కడక్కడ తలుపుకుంటూ, కరివేపాకు, ప్రతి ఒక్క టేస్ట్ మనకి నములుతూ ఉంటే తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.